క్రైస్తవులందరికీ యేసు ప్రభు వాగ్దానం చేసిన గొప్ప సహాయకర్త పరిశుద్ధాత్మ. ఈ పవిత్రాత్మ అభిషేకమును పొందడానికి తల్లి మరియమ్మతో ప్రార్థన చేయడం చాలా మంచిది. తల్లి మరియమ్మకు పవిత్రాత్మతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. కాబట్టి ఆమె మధ్యవర్తిత్వం ద్వారా పవిత్రాత్మ అభిషేకం పొందడం చాలా సులభంగా ఉంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వాక్యములో గాబ్రియేలు దేవదూత తల్లి మరియమ్మతో ఈ విధముగా చెప్పింది, పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అని పిలువబడతాడు. తల్లి మరియమ్మ మీదికి పవిత్రాత్మ దిగి వచ్చింది. పవిత్రాత్మ శక్తి ఆమెను ఆవరించింది. కాబట్టి పవిత్రాత్మ అభిషేకముతో పరిపూర్ణంగా నింపబడినటువంటి వ్యక్తి తల్లి మరియమ్మ. తల్లి మరియమ్మకు ఈ పరిశుద్ధాత్మతో ఒక అనుబంధం ఉన్నది. ఈ లోకములో యేసు ప్రభు తరువాత పరిశుద్ధాత్మతో అంత సన్నిహితమైన సంబంధం కలిగిన మరో వ్యక్తి లేరు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడినందుకు తల్లి మరియమ్మ సాన్నిధ్యం వలన ఇతరులకు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం లభించింది. ఉదాహరణకు లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వాక్యంలో తల్లి మరియమ్మ ఎలీజబెత్తమ్మను దర్శించినప్పుడు ఎలీజబెత్తమ్మ గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడు. ఎందుకంటే ఆ శిశువు పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడ్డాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 15వ వాక్యములో ముందుగానే చెప్పబడినట్లు గర్భములో ఉండగానే ఆ శిశువు పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడ్డాడు. అందుకే ఆ శిశువు ఎలీజబెత్తమ్మ ఉదరములో గంతులు వేశాడు. శిశువు మాత్రం కాదు, ఎలీజబెత్తమ్మ కూడా పవిత్రాత్మ అభిషేకముతో నింపబడింది. ఎందుకంటే వారి ముందు పరిశుద్ధ అమ్మ ఉంది. పరిశుద్ధ అమ్మ సాన్నిధ్యం చేత వారికి పరిశుద్ధాత్మ అభిషేకం లభించింది. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వాక్యములో తల్లి మరియమ్మ శిష్యులతో పాటు ప్రార్థన చేస్తూ కనిపిస్తుంది. ఆ ప్రార్థనల తరువాతనే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం వాక్యములు 1 నుంచి 4 వరకు అపొస్తలులు పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడ్డారు. అయితే ఎక్కడ తల్లి మరియమ్మ ఉందో అక్కడ ఉన్నటువంటి వారు పవిత్రాత్మ అభిషేకముతో నింపబడుతున్నారు. ఈ రోజుల్లో తల్లి మరియమ్మను ప్రత్యేకంగా మనం ప్రార్థించేటప్పుడు ఈ మే నెలలో పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం.